డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం టూ కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అయినటువంటి సిల్వర్ లెడ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ సిల్వర్ లెడ్ సిస్టంలో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, దాని ఫేజ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఈచ్ కర్వ్ దగ్గర ఏరియా దగ్గర సిస్టమ్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అనే విషయాలన్నీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ టూ కాంపోనెంట్ సిస్టమ్కి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, దట్ ఈస్ మెగ్నీషియం జింక్ సిస్టమ్. టూ కాంపోనెంట్ సిస్టమ్కి అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మెగ్నీషియం జింక్ సిస్టమ్. ఇది కూడా టూ కాంపోనెంట్ సిస్టమే కాబట్టి ఇక్కడ కూడా ప్రెషర్ ఏమవుతుందమ్మా, ఇక్కడ కూడా ప్రెషర్ కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండడం వల్ల ఇక్కడ కూడా మనం రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్నే తీసుకోవాలి. సో రెడ్యూస్డ్ ఫేజ్ ఈజ్ రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ ఏమంటున్నాం, F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. యాక్చువల్గా ఫేజ్ రూల్ అంటే F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 2. కానీ దీంట్లో ప్రెషర్ ఎఫెక్ట్ అనేది ఈ టూ కాంపోనెంట్ సిస్టమ్ మీద ఏమీ లేదు. అందుకని టూ కాంపోనెంట్ సిస్టమ్కి ఫేజ్ రూల్ అనేది ఏమైపోతుంది, రెడ్యూస్ అయిపోతుందని చెప్పాను. సో రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ని ఇక్కడ మనం అప్లికబుల్ చేసుకుంటాం. ఈ మెగ్నీషియం జింక్ సిస్టంలో ఎన్ని ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అనే విషయం మనం ఫస్ట్ చూద్దాం. సో ఈ మెగ్నీషియం జింక్ సిస్టంలో ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఫేజెస్, నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఫస్ట్ వన్ వచ్చేసి సాలిడ్ మెగ్నీషియం ఎగ్జిస్ట్ అయ్యే ఫేజ్ వచ్చేసి ఏంటమ్మా, సాలిడ్ మెగ్నీషియం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సాలిడ్ జింక్, సాలిడ్ మెగ్నీషియం, సాలిడ్ జింక్. నెక్స్ట్ ఈ సాలిడ్ మెగ్నీషియంకి సాలిడ్ జింక్ కలిసింది అనుకోండి, అప్పుడు మనకి ఏమైపోతుంది, మెగ్నీషియం జింక్ ఫామ్ అయిపోతుంది. అదే థర్డ్ ఫేజ్. సో సాలిడ్ మెగ్నీషియం జింక్ MgZn2. సో ఈ రెండు కలువగా మనకి లిక్విడ్ కూడా వస్తుంది, దట్ ఈస్ లిక్విడ్ ఆఫ్ మెగ్నీషియం అండ్ జింక్. ఇలా మనకి ఈ మెగ్నీషియం జింక్ సిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మెగ్నీషియం జింక్ సిస్టంలో 4 ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. ఎన్ని ఫేజెస్ ఎగ్జిస్ట్ అయినాయమ్మా, 4 ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. ఆ 4 ఫేజెస్ వచ్చేసి సాలిడ్ మెగ్నీషియం అండ్ సాలిడ్ జింక్ అండ్ సాలిడ్ మెగ్నీషియం జింక్, నెక్స్ట్ లిక్విడ్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక సిస్టమ్ తీసుకొని ఆ సిస్టంలో ఎన్ని ఫేజెస్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉంటున్నాయో చూసుకుంటాం. సో అలాగే ఇక్కడ ఎన్ని ఫేజెస్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయో చూస్తాం. నెక్స్ట్ ఈ సిస్టమ్కి గ్రాఫ్ని డ్రా చేయాలి మనం. ఈ మెగ్నీషియం జింక్ సిస్టమ్కి సంబంధించినటువంటి గ్రాఫ్ని డ్రా చేయాలి. ఇక్కడ ప్రెషర్ ఎలా ఉంది, కాన్స్టెంట్గానే ఉంది. ఇంకా మనం దేనికి మధ్య గ్రాఫ్ని డ్రా చేస్తాం, దేనికి మధ్య గ్రాఫ్ని డ్రా చేస్తామంటే టెంపరేచర్ అండ్ కాంపోజిషన్. ఎక్స్ యాక్సిస్ మీదేమో కాంపోజిషన్ తీసుకుంటాం, ఈ వై యాక్సిస్ మీదేమో టెంపరేచర్ తీసుకుని మనం గ్రాఫ్ డ్రా చేస్తాం. దీన్ని ఫేజ్ డయాగ్రామ్ అంటారని కూడా చెప్పుకున్నాం. సో ఈ మెగ్నీషియం జింక్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫేజ్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంది, దాంట్లో ఎన్ని కర్వ్స్ ఉన్నాయి, ఎన్ని ఏరియాస్ ఉన్నాయి, ఏ ఏరియా దగ్గర సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుంది అండ్ ఏ కర్వ్ దగ్గర సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుంది అనే విషయాలు మనం తెలుసుకోవాలి ఈ సిస్టమ్కి సంబంధించి. సో ఫస్ట్ ఈ టెంపరేచర్ కాంపోజిషన్కి సంబంధించి మనం గ్రాఫ్ డ్రా చేసాం. ఆ గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ మీద ఏమో కాంపోజిషన్ తీసుకోండి, ఈ వై యాక్సిస్ మీద వచ్చేసి టెంపరేచర్ తీసుకోండి. ఫస్ట్ 651 డిగ్రీస్ దగ్గర సాలిడ్ మెగ్నీషియం అనేది మెల్ట్ అయిపోతుంది. 651 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సాలిడ్ మెగ్నీషియం అనేది మెల్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మెగ్నీషియం మెల్టింగ్ పాయింట్ ఎంత, 651 డిగ్రీస్. మెగ్నీషియం మెల్టింగ్ పాయింట్ వచ్చేసి ఎంతమ్మా, 651 డిగ్రీస్. ఇది ఇలా మెల్ట్ అవుతూ సి దగ్గర స్టాప్ అయిపోయింది. మెగ్నీషియం అనేది 651 డిగ్రీస్ దగ్గర మెల్ట్ అయింది. అది అలా మెల్ట్ అవుతూ సి దగ్గర స్టాప్ అయిపోయింది.
సో ఇలా సి దగ్గర స్టాప్ అయిపోయింది. ఈ ఏసీ కర్వ్ ఇది మెల్ట్ అవుతూ సి దగ్గర స్టాప్ అయిపోయింది. ఆ ఏసీ కర్వ్నే మనం ఫ్రీజింగ్ ఆఫ్ మెగ్నీషియం కర్వ్ అంటాం, లేకపోతే మెగ్నీషియం ఫ్రీజింగ్ కర్వ్ అంటారు. సో దిస్ ఈజ్ ఈ ఏసీ వచ్చేసి ఫ్రీజింగ్ కర్వ్. ఇదేంటన్నా ఫ్రీజింగ్ కర్వ్. ఇక్కడ మనకి లిక్విడ్ కూడా ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందంటే సాలిడ్ మెగ్నీషియంకి సాలిడ్ జింక్ వచ్చి యాడ్ అవుతుంది. సాలిడ్ మెగ్నీషియంకి ఏమొచ్చి యాడ్ అవుతుంది? సాలిడ్ జింక్ వచ్చి యాడ్ అవుతుంది. ఇవి రెండు, ఇదేమో మెగ్నీషియం ఇలా ఫ్రీజ్ అవుతూ వస్తూ సి దగ్గర స్టాప్ అయిపోయింది. ఇంక తర్వాత ఇంకా ఫ్రీజ్ అవ్వదు అది. ఓకే, 651 degrees దగ్గర మెల్ట్ అవడం స్టార్ట్ అయింది, సి దగ్గర స్టాప్ అయిపోయింది. ఈ ఏసీ కర్వ్నే మనం ఏమన్నామమ్మా? ఫ్రీజింగ్ కర్వ్ ఆఫ్ మెగ్నీషియం అన్నాం. ఇక్కడ మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి చూడండి అమ్మ ఒకసారి. ఇక్కడ ఫేజెస్ వచ్చేసి సాలిడ్ మెగ్నీషియం, మనం సాలిడ్ మెగ్నీషియం తీసుకున్నాం కాబట్టి అది, దానికి సాలిడ్ జింక్ని యాడ్ చేస్తున్నాం. ఆ సాలిడ్ జింక్ని యాడ్ చేసినప్పుడు సాలిడ్ మెగ్నీషియం ఏమైపోయింది? లిక్విడ్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫేజెస్ వచ్చేసి సాలిడ్ మెగ్నీషియం ఒక ఫేజు, లిక్విడ్ ఒక ఫేజ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎంత? ఏసీ కర్వ్ దగ్గర 2. ఓకే, కాంపోనెంట్స్ కూడా 2. ఎందుకంటే మెగ్నీషియంకి ఎవరిని యాడ్ చేస్తే లిక్విడ్ వచ్చింది? జింక్ని యాడ్ చేస్తే లిక్విడ్ వచ్చింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేజెస్ వచ్చేసి 2, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి కూడా 2. నెక్స్ట్ ఈ కర్వ్ చూడండి, సిడిఈ. ఈ సిడిఈ దగ్గర మనకి సాలిడ్ మెగ్నీషియం జింక్ అనేది ఫామ్ అయిపోతుంది. సిడిఈ కర్వ్ దగ్గర మనకి ఏం ఫామ్ అవుతుంది? సాలిడ్ మెగ్నీషియం జింక్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎలా వచ్చిందో చూడండి. మనం మెగ్నీషియం సాలిడ్కి ఈ సైడ్ నుంచి జింక్ని యాడ్ చేస్తాం, ఇటు సైడ్ నుంచి జింక్ని యాడ్ చేస్తాం. జింక్ కొద్దిగా ఈ మెగ్నీషియంతో రియాక్ట్ అయిపోతుంది. రియాక్ట్ అయిపోయి సాలిడ్ మెగ్నీషియం జింక్ అనేది ఫామ్ అయింది. ఓకే, తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఏముంది? లిక్విడ్ ఉంది. సో మనకి ఈ సిడిఈ కర్వ్ దగ్గర ఉన్నది ఎవరంటే సాలిడ్ మెగ్నీషియం జింక్ అండ్ లిక్విడ్. ఏసీ కర్వ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిడిఈ కర్వ్. ఇక్కడ చూడండి, ఈ ఏసీ కర్వ్, సిడిఈ కర్వ్ రెండు కూడా ఈ సి దగ్గర మనకి కలుస్తున్నాయి. సి అనే పాయింట్ దగ్గర మనకి కలుస్తున్నాయి. ఈ సి పాయింట్నే మనం యూటెక్టిక్ పాయింట్ అంటాం. ఈ సి పాయింట్ని ఏమంటారమ్మా? యూటెక్టిక్ పాయింట్ అంటాం. అంటే అవి రెండు కర్వ్స్ కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఏమన్నాం? యూటెక్టిక్ పాయింట్ అన్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? ఫేజెస్ వచ్చేసి 2A, సాలిడ్ ఒకటి, లిక్విడ్ ఒకటి. అలాగే కాంపోనెంట్స్ కూడా ఇక్కడ ఏముంటాయి? 2A ఉంటాయి. సాలిడ్ మెగ్నీషియం ఒకటి, సాలిడ్ జింక్ ఒకటి. ఇది ఏసీ కర్వ్ తర్వాత నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? సిడిఈ వచ్చింది. ఓకే, సి అంటే అర్థమైంది. ఈ ఏసీ కర్వ్, సిడిఈ కర్వ్ సి అనే పాయింట్ దగ్గర మనకి కలుస్తున్నాయి కాబట్టి దాన్నే మనం ఏమన్నాం? యూటెక్టిక్ పాయింట్ అన్నాం. నెక్స్ట్ ఈ డి ఏంటో చూద్దాం. డి అనేది కాంక్రీట్ మెల్టింగ్ పాయింట్. ఓకే, 575 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఈ జింక్ అనేది ఈ మెగ్నీషియంతో కలిసి మనకి సాలిడ్ మెగ్నీషియం జింక్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఆ పర్టికులర్ టెంపరేచర్నే, ఆ 575 degrees పర్టికులర్ టెంపరేచర్నే మనం ఏమంటున్నాం? కాంక్రీట్ మెల్టింగ్ పాయింట్ అన్నాం. ఆ 575 degrees పర్టికులర్ టెంపరేచర్నే మనం ఏమన్నాం నాన్న? కాంక్రీట్ మెల్టింగ్ పాయింట్ అన్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ జింక్ ఉంది. ఈ సైడ్కి వచ్చేటప్పటికి జింక్ ఉంది. జింక్ 420 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది. సో ఇది ఇలా మెల్ట్ అవుతూ ఈ అనే పాయింట్ దగ్గర ఇంకా మెల్ట్ అవ్వడం స్టాప్ అయిపోయింది. ఈ సైడ్ వచ్చేసి జింక్ ఉంది. ఏ టెంపరేచర్ దగ్గర అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది? 420 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది మెల్ట్ అవుతూ ఈ అనే పాయింట్ దగ్గర ఇంకా మెల్టింగ్ అవ్వడం స్టాప్ అయిపోయింది. సో
ఇక్కడ మనకి బిఈ కర్వ్ అనేది డెవలప్ అయింది. ఇలా జింక్ మెల్ట్ అవడం వల్ల మనకు వచ్చిన కర్వ్ ఏంటి? బిఈ కర్వ్. ఈ బిఈ కర్వ్నే మనం ఫ్రీజింగ్ కర్వ్ ఆఫ్ జింక్ అంటాం. దిస్ ఈజ్ ఫ్రీజింగ్ కర్వ్ ఆఫ్ జింక్. ఎందుకంటే జింక్ మెల్ట్ అయిపోయి ఫ్రీజ్గా అయిపోతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఫ్రీజింగ్ కర్వ్ ఆఫ్ జింక్ అన్నమాట. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ బిఈ కర్వ్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? మనం తీసుకున్నదేమో ఫస్ట్ సాలిడ్ జింక్, దానికి ఎవరిని యాడ్ చేస్తున్నాం? ఈ పక్క నుంచి మెగ్నీషియంని యాడ్ చేస్తున్నాం. సో రెండు కలిసి ఏమైపోతాయి? లిక్విడ్ అయిపోయినాయి. సో లిక్విడ్ ఉంది, సాలిడ్ జింక్ కూడా ఉంది. అందుకే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేజెస్ వచ్చేసి 2, కాంపోనెంట్స్ కూడా 2 అన్నమాట. ఇలా మనకి ఈ సిస్టమ్ని కనుక ఈ 2 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అయినటువంటి మెగ్నీషియం జింక్ సిస్టమ్ ఫేజ్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే కనుక దీంట్లో మనకి ఎన్ని కర్వ్స్ వచ్చాయనన్నా? ఫస్ట్ ఏసీ కర్వ్, తర్వాతది సిడిఈ కర్వ్, ఆ తర్వాత వచ్చేసి ఈబీ కర్వ్ ఆర్ బిఈ కర్వ్ ఏమైనా అనొచ్చు. ఇలా మనకి ఎన్ని కర్వ్స్ వచ్చాయి? 3 కర్వ్స్ వచ్చాయి. సో పక్కన రాసుకుందాం, ఇక్కడ రాద్దాం. కర్వ్స్ కర్వ్స్ ఏమేమి వచ్చాయి? ఫస్ట్ కర్వ్ వచ్చేసి ఏసీ కర్వ్, కర్వ్ ఏసీ. నెక్స్ట్ కర్వ్ వచ్చేసి సిడిఈ కర్వ్, సిడిఈ కర్వ్. అండ్ థర్డ్ కర్వ్ వచ్చేసి బిఈ కర్వ్. ఇలా మనకి 3 కర్వ్స్ అనేవి డెవలప్ అయిపోయినాయి ఈ జింక్ మెగ్నీషియం సిస్టంలో. ఈ ఏసీ కర్వ్, సిడిఈ కర్వ్ రెండు మిక్స్ అయ్యే పాయింట్ని మనం ఏమన్నాం? యుటెక్టిక్ పాయింట్ అన్నాం, దట్ ఈజ్ సి అన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ డిఈ కర్వ్, ఈ బిఈ కర్వ్ రెండు ఈ అనే పాయింట్ దగ్గర మనకి మిక్స్ అవుతున్నాయి, కలుస్తున్నాయి, మీట్ అవుతున్నాయి. సో ఈని కూడా మనం ఏమంటామంటే యుటెక్టిక్ పాయింట్ అంటాం. అంటే మెగ్నీషియం జింక్ సిస్టంలో మనకి యుటెక్టిక్ పాయింట్స్ అనేవి 2 డెవలప్ అయిపోయినాయి. ఎన్ని డెవలప్ అయిపోయినాయేమో? 2 డెవలప్ అయినాయి. అవి వచ్చేసి సి అండ్ ఈ. ఇవి రెండు ఉన్నాయి. సి వచ్చేసి యుటెక్టిక్ పాయింట్, అదేవిధంగా ఈ కూడా వచ్చేసి ఏంటి? యుటెక్టిక్ పాయింట్. 2 యుటెక్టిక్ పాయింట్స్ ఉన్నాయి. సో 3 కర్వ్స్ ఉన్నాయి, 2 యుటెక్టిక్ పాయింట్స్ ఉన్నాయి. కర్వ్స్ వచ్చేసి 3 యుటెక్టిక్ పాయింట్స్, యుటెక్టిక్ పాయింట్స్. యుటెక్టిక్ పాయింట్స్ వచ్చేసి 2. ఆ 2 ఏంటంటే ఫస్ట్దేమో సి అండ్ సెకండ్ వన్ వచ్చేసేమో ఈ. యుటెక్టిక్ పాయింట్స్ మనకి ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసేమో సి, సెకండ్ది వచ్చేసేమో ఈ. ఇంకా నెక్స్ట్ ఈ సిస్టంలో ఎన్ని ఏరియాస్ ఉన్నాయి అనే విషయం మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ సిస్టంలో ఎన్ని ఏరియాస్ ఉన్నాయో మనం చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఇది మెగ్నీషియం కాబట్టి 100% ఇక్కడ ఏముంటుంది? మెగ్నీషియం ఉంటుంది. జింక్ ఎంత కాంపోజిషన్లో ఉంటుంది? 0 ఉంటుంది. ఇక్కడ జింక్ ఏముండదు, మెగ్నీషియమే 100% ఉంటుంది. ఈ సైడ్కి వచ్చేటప్పటికి జింక్ 100% ఉంటుంది, కానీ మెగ్నీషియం ఎంత ఉంటుంది? 0% ఉంటుంది. సో కాంపోజిషన్లో ఇలా మెన్షన్ చేశాను అనమాట నేను. ఇది ఫేజ్ డయాగ్రామ్ ఎవరికి సంబంధించింది? మెగ్నీషియం జింక్కి సంబంధించింది. దాంట్లో మనం కర్వ్స్ చూసాం, యుటెక్టిక్ పాయింట్స్ కూడా చూసాం. నెక్స్ట్ ఏరియాస్ చూద్దాం. ఏరియా వచ్చేసి చూడండి ఒకసారి, ఏ సి డి ఈ బి ఏరియా. ఇదంతా ఒక ఏరియా కదా. సో ఫస్ట్ ఏరియా ఇక్కడ రాస్తున్నాను, ఏరియాస్. ఈ సిస్టంలో ఉన్నటువంటి ఏరియాస్ వచ్చేసి ఏ సి డి ఈ బి ఏరియా. ఇదంతా ఒక ఏరియా, ఏసిడిఈబి ఒక ఏరియా. దాంట్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి? 2 ఫేజెస్ ఉంటాయి. సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ కూడా ఉంటుంది. మళ్ళీ ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మెగ్నీషియం ఉంటుంది, జింక్ కూడా ఉంటుంది. సో ఇది ఒక ఏరియా. నెక్స్ట్ ఏరియా వచ్చేసి బిఎఫ్జి. నెక్స్ట్ ఏరియా ఏంటమ్మా? బిఎఫ్జి. ఇక్కడ కూడా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సాలిడ్ సిల్వర్, సాలిడ్ లెడ్. ఎన్ని ఫేజెస్ ఉంటాయి? 2 ఫేజెస్ ఉంటాయి.
దట్ ఈస్ లిక్విడ్ అండ్ సాలిడ్. నెక్స్ట్ ఏరియా బిఎఫ్జి, ఇది బిఎఫ్జి, ఇదొక ఏరియా. సో నెక్స్ట్ ఏరియా బిఎఫ్జి. మనం ఏం చేసాం ఇప్పటి వరకు, మెగ్నీషియం జింక్ సిస్టమ్కి సంబంధించినటువంటి గ్రాఫ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసాం. గ్రాఫ్ ఐ మీన్ ఫేజ్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసాం. అంటే ఎక్స్ యాక్సిస్ మీదేమో కాంపోజిషన్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీదేమో టెంపరేచర్ తీసుకున్నాం. తీసుకొని ఫేజ్ డయాగ్రామ్ని ఎలా వస్తుందో చూసాం. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఎవరున్నారు, మెగ్నీషియం ఉంది. ఏ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది, 651 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది. ఓకే, ఇది మెల్ట్ అవుతూ ఇలా మెల్ట్ అవుతూ సి దగ్గర స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ మెగ్నీషియంకి ఎవరు వచ్చి యాడ్ అవుతారు, ఆ సైడ్ నుంచి జింక్ వచ్చి యాడ్ అవుతుంది. మెగ్నీషియంకి జింక్ వచ్చి యాడ్ అయితే మనకి ఏం ఫామ్ అయింది, లిక్విడ్ అనేది వచ్చేసింది. అంటే ఈ పర్టికులర్ కర్వ్ దగ్గర, ఏసీ కర్వ్ దగ్గర మనకి ఎవరున్నారు, లిక్విడ్ ఉంది, సాలిడ్ మెగ్నీషియం కూడా ఉంది. నెక్స్ట్ సిడిఈ అనే ఒక కర్వ్ డెవలప్ అయింది. ఈ సిడిఈ కర్వ్ దగ్గర మనకు ఉండేది సాలిడ్ మెగ్నీషియం జింక్ అండ్ లిక్విడ్. అంటే ఇటు సైడ్ నుంచి సాలిడ్ మెగ్నీషియం, ఈ సైడ్ నుంచి సాలిడ్ జింక్, రెండు కలిపి ఏ విధంగా మారిపోయినాయి, సాలిడ్ మెగ్నీషియం జింక్గా మారాయి. ఏ టెంపరేచర్ దగ్గర అలా జరిగిందో ఆ పర్టికులర్ టెంపరేచర్నే మనం ఏమన్నామా, కాంకరెంట్ మెల్టింగ్ పాయింట్ అన్నాం. దట్ ఈస్ 575 degrees సెంటిగ్రేడ్, 575 degrees అన్నమాట కాంకరెంట్ మెల్టింగ్ పాయింట్ వచ్చేసి. ఈ ఏసీ కర్వు సిడిఈ కర్వు సి దగ్గర కలిసే మీట్ అయ్యాయి. ఈ సి పాయింట్నే మనం యుటెక్టిక్ పాయింట్ అన్నాం. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ చూడండి, ఇక్కడ జింక్ ఉంది. ఏ జింక్, అది కూడా సాలిడ్ జింక్. అది 420 degrees దగ్గర మెల్ట్ అవుతుంది. అందుకే దాన్ని ఫ్రీజింగ్ కర్వ్ అన్నాం ఆఫ్ జింక్. ఇది వచ్చేసి ఫ్రీజింగ్ కర్వ్ ఆఫ్ మెగ్నీషియం. ఇదేమో ఫ్రీజింగ్ కర్వ్ ఆఫ్ మెగ్నీషియం, ఇది వచ్చేసి ఫ్రీజింగ్ కర్వ్ ఆఫ్ జింక్ అన్నమాట. ఆ జింక్కి ఎవరిని యాడ్ చేస్తున్నాం, మెగ్నీషియంని యాడ్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ కూడా ఒక లిక్విడ్ డెవలప్ అయింది. దాంతోపాటు మనకి ఎవరున్నారు, సాలిడ్ జింక్ ఉందన్నమాట. ఇలా డెవలప్ అయిన కర్వ్ బిఈ కర్వ్. ఈ బిఈ కర్వ్ డిఈ కర్వ్ ఈ అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఎక్కడ మీట్ అయినాయి నాన్న, ఈ అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఆ ఈనే మనం యుటెక్టిక్ పాయింట్ అన్నాం. సో ఈ జింక్ మెగ్నీషియం సిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాంట్లో టోటల్గా మనకి ఎన్ని యుటెక్టిక్ పాయింట్స్ ఉన్నాయి, 2 యుటెక్టిక్ పాయింట్స్ ఉన్నాయి. అవే సి అండ్ ఈ. ఇంకా కర్వ్స్ ఎన్ని ఉన్నాయి, ఏసి, సిడిఈ, ఈబి, 3 కర్వ్స్ ఉన్నాయి. ఏరియాస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, ఏరియాస్ కూడా 2 ఉన్నాయి. ఈ ఏరియా దగ్గర అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, సాలిడ్ మెగ్నీషియం. ఇది దానికి సాలిడ్ జింక్ కలిసింది. కలిస్తే రెండు ఏమైపోయినాయి, సాలిడ్ మెగ్నీషియం జింక్ అయిపోయినాయి. ఈ సైడ్ కూడా అంతే, ఇక్కడ సాలిడ్ జింక్కి సాలిడ్ మెగ్నీషియం కలుస్తుంది. సో ఏం డెవలప్ అయింది, సాలిడ్ మెగ్నీషియం జింక్ అనేది డెవలప్ అయింది. ఏరియాస్ వచ్చేసి ఏసిడిఈబి ఒక ఏరియా, బిఎఫ్జి అనేది ఇంకొక ఏరియా. ఇక్కడ మెగ్నీషియం 100% ఉంటుంది, జింక్ అని మనం ఇంకా ఏమీ తీసుకోలేదు కాబట్టి 0% ఉంటుంది. ఇక్కడ జింక్ వచ్చేసి 100% ఉంటుంది, మెగ్నీషియంని మనం ఏమో తీసుకోలేదు కాబట్టి ఇంకా 0% ఉంటుంది. ఓకే, ఇది ఫేజ్ డయాగ్రామ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కర్వ్స్ 3 అని చెప్పాం, ఏరియాస్ 2 అని చెప్పాం. ఈచ్ కర్వ్ దగ్గర అండ్ యుటెక్టిక్ పాయింట్స్ దగ్గర, ఏరియాస్ దగ్గర సిస్టమ్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అనే విషయం మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సిస్టమ్ అనేది ఏ వేరియంట్ అవుతుంది అంటే దానికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుతుంది అనే విషయం చెక్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ అట్ ఏరియాస్ చూద్దామా, కర్వ్స్ చూద్దామా, కర్వ్స్ చూద్దాం. అట్ కర్వ్, అట్ కర్వ్ ఏసీ, అట్ కర్వ్ ఏసీ అంటే ఏసీ కర్వ్ దగ్గర నేను డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏ రూల్ని అప్లై చేయాలి దీనికి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1 రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ అప్లై చేయాలి.
కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. ఆ ఏసీ దగ్గర C ఎంతో చూద్దాం, P ఎంతో కూడా చూద్దాం. సో ఏసీ దగ్గర నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయమ్మా ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే. ఇక్కడ సాలిడ్ ఒకటి, లిక్విడ్ ఒకటి. అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్ వచ్చేసి 2. ఒకటి సాలిడ్, ఒకటి లిక్విడ్. కాబట్టి కాంపోనెంట్స్ వచ్చేసి ఒకటేమో మెగ్నీషియం, ఇంకోటి వచ్చేసేమో జింక్. అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి 2. ఫేజ్ రూల్ని అప్లై చేద్దాం. F ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1. 2 క్యాన్సిలేషన్ చేస్తే 1 మిగిలింది. అంటే సిస్టము ఏసీ కర్వ్